హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఖాయం ఇది నేను అంటున్నది కాదు వాళ్ళ ఆడబిడ్డలే చెబుతున్నారు అంటూ ఇక్కడ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు సో జూబ్లీహిల్స్ బైపోల్ పై ఆ రెండు పార్టీలది చీకటి ఒప్పందం 3 నెలలైనా కాళేశ్వరంపై సిబిఐ కేసు పెట్టలే ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం కాకపోతే 11లోగా కాళేశ్వరం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటూ కూడా తను తెలిపారు సో పీజేఆర్ కుటుంబాన్ని కేసీఆర్ రోడ్డుపై నిలబెట్టిండు రబ్బరు చెప్పులు లేని వాళ్లకు 100 ఎకరాల ఫామ్ హౌస్ లా ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వలేని దుర్మార్గుడు కేటీఆర్ అంటూ కూడా విమర్శలు గుప్పించారు గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ సమస్యలు గుర్తు రాలేదా అంటూ కూడా ప్రశ్నించారు నాడు మున్సిపల్ మంత్రిగా ఉండి గాడిద పళ్ళు తోమిండా అంటూ కూడా తను ప్రశ్నించారు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రాబోయే రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఇది తాను అంటున్నది కాదని వాళ్ళ ఆడబిడ్డ చెబుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చీకటి ఒప్పందం చేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ పరోక్ష మద్దతు ఇస్తుందని కూడా తను ఆరోపించారు కాళేశ్వరంపై ఎంక్వైరీ వేయాలని సిబిఐకి అప్పగిస్తే 3 నెలలైనా కేసు పెట్టలే అన్నారు సో ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని గవర్నర్ అనుమతి కోరితే 2 నెలలైనా స్పందన లేదని ముఖ్యమంత్రి అన్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అని కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెహ్మత్ నగర్ డివిజన్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల దేవుడు పీజేఆర్ 2007లో మరణిస్తే టీడీపీ బీజేపీ అభ్యర్థిని పెట్టకుండా ఆ కుటుంబాన్ని ఏకగ్రీవంగా నిలబెట్టేందుకు అండగా నిలబడ్డాయని గుర్తు చేశారు కానీ కేసీఆర్ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టి మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారన్నారు పీజేఆర్ సతీమణి కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తే 3 గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు ఆనాడు మీకో నీతి ఇప్పుడు మాకో నీతినా అని ప్రశ్నించారు ఇక్కడ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో మాగంటి సునీతకు సపోర్టివ్ గా ఇక్కడ కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు సో ఆ బుల్డోజర్ ను అడ్డుకునేది మేమే అంటూ కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని బస్టు పట్టించారంటూ కూడా ఇక్కడ కేటీఆర్ మాట్లాడారు బెదిరింపుల దర్బార్గా మారిన రేవంత్ సర్కార్ హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చాం 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్య పోరు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు సో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అనే బుల్డోజర్ ను అడ్డుకునేది కారు మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా బెదిరింపుల దర్బారా అర్థం కావడం లేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం కేటీఆర్ సోమాజిగూడ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారిని బెదిరించారు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతాల్లో 15% కోత పెడతామంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఆటో అన్నల ఆత్మహత్యలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రియల్ ఎస్టేట్ నాశనం అయింది గురుకులాల ఆగం ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం చివరి స్థాయికి పడిపోయిందని తను మండిపడ్డారు ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు హైడ్రా భూతం పేదల ఇండ్లు కూలగొడుతోందని హైడ్రా పేదల కోసమా పెద్దలకు వర్తించదా అని తను ప్రశ్నించారు ఇక్కడ అజారుద్దీన్ కు మైనార్టీ వెల్ఫేర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఇక్కడ డిసెంబర్ 15 లోపు నివేదిక ఇవ్వండి బస్సు ప్రమాదంపై హెచ్ఆర్సి ఆదేశాలు జారీ చేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేశారు రోడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ తోనే సమన్యాయం అంటూ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం
8 మంది మృతి, 17 మందికి తీవ్ర గాయాలు. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్న కోర్బా బిలాస్పూర్ ప్యాసింజర్ రైలు. లాల్ ఖడాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన పలు బోగీలు. దెబ్బతిన్న విద్యుత్ తీగలు, సిగ్నలింగ్ వ్యవస్థ. బిలాస్పూర్ హౌడా మార్గంలో నిలిచిపోయిన రైళ్లు. పలు సర్వీసుల రద్దు, మరికొన్నింటికి దారి మళ్లింపు. మృతులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి. ఫిన్టెక్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తుందని, రీసెర్చ్ ఐడియాలకు ప్లాట్ఫామ్ గా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా ఫిన్టెక్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తుందని, రీసెర్చ్ ఐడియాలకు ప్లాట్ఫామ్ గా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ అంటూ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డాయిష్ బోర్డ్స్ గ్రూప్ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసిన మహిళలకు 3.5 ఏళ్ల జైలు శిక్ష అంటూ లక్నో కోర్టు తీర్పిచ్చింది. వ్యక్తిగత కక్షను కుల వివక్షగా పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ లక్నో కోర్టు ఓ మహిళకు 3.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న కారణంగా శిక్ష విధించడం దేశంలో ఇదే మొదటిసారి. డాక్టర్ ఇంట్లో భారీగా డ్రగ్స్, 3 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో 3గురిపై కేసు ఫైల్ చేశారు. గచ్చిబౌలిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. ఎస్ఎం లగ్జరీ హౌస్ లో దందా, గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి సిబ్బంది. 11 మంది అరెస్ట్, పరారీలో 8 మంది. ఆదిలాబాద్ నుంచే పోటీ చేస్తా అంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, లిక్కర్ ఉత్పత్తి నిలిపేస్తామంటూ 3,366 కోట్ల బకాయిలు చెల్లించాలని కంపెనీల అల్టిమేటం. హరిత విద్యుత్తు రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు. సౌర, పవన, ఇతర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహకం. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకటన. స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు. భారీగా రానున్న విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇల్లు, స్కూళ్లు, కార్యాలయాలపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. థర్మల్ విద్యుత్ ను క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ జీవికా దీదీల ఖాతాలో జమ చేసిన 10,000 ఉపసంహరించుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తారా అంటూ కూడా అమిత్ షా అన్నారు. ఇది జరిగే పని కాదు. ఆర్జేడీ నేతలు ఆ సొమ్మును దోచుకోవాలని చూస్తున్నారు. జీవికా దీదీలు తేజస్విని పట్టించుకోవాలని అవసరం లేదు. లూలు కుటుంబంలో 3 తరాల నేతలు దిగొచ్చినా ఆ డబ్బు లాక్కోలేరు అంటూ కూడా అమిత్ షా తెలిపారు. కార్పొరేట్, బ్యూరోక్రాట్ న్యాయ వ్యవస్థలో 10% జనాభా ఉన్న అగ్రకులాల వారికే అవకాశాలు లభిస్తున్నాయి. ఆఖరుకు సైన్యంలోనూ వారి పెత్తనమే నడుస్తుంది. 90% ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఛాన్సే ఇవ్వరు. వీరికి భాగస్వామ్య హక్కులు ఇవ్వకపోతే రాజ్యాంగాన్ని రక్షించుకోలేమంటూ ఇక్కడ ఔరంగాబాద్ ప్రచారంలో రాహుల్ గాంధీ తెలిపారు. నో సర్. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. సో ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసి సైలెంట్ హిడెన్ రిగ్గింగ్ నిర్వహిస్తోందని ఆమె మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు బెంగాలీలో మాట్లాడితే బంగ్లాదేశ్ అని ముద్ర వేస్తారా అంటూ కూడా తను ప్రశ్నించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనని మూర్ఖులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా దీది మండిపడ్డట్టు తెలుస్తుంది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.